చాలా మంది ప్రియులారా దేవుడు మాటలు చదవరు, దేవుడు మాటలు విన్నారు. ఇప్పుడు మనకి విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఏమన్నా కొట్లలో కొనుక్కొనేదా? ఏమన్నా శాలల్లో తవ్వుకొని వచ్చేదా? ఎవరన్నా అప్పడిగితే కాసింతో కిలువిచ్చేదా విశ్వాసం? కాదు కదా. విశ్వాసం ఎలా వస్తుంది? క్రీస్తు గురించినటువంటి మాటలు వినటం వలన విశ్వాసం వస్తుంది. కానీ ఈ లోకంలో ఉంటున్న మనము చాలా మాటలు వింటాం, కానీ క్రీస్తు మాటల కాడికి వచ్చేలకి వినలేం ప్రియులారా. ఎందుకో వినటానికి కూడా మనకి మనసు రాదు. ఏ మాటలు వింటామాట? ఈ లోకానుసారమైనటువంటి మాటలు మనం వింటాం. మరి నిజంగా గతంలో ఆ జీవితాన్నే జీవించాములే, గతంలో ఆ జీవితాన్నే జీవించాము. కానీ ఇప్పుడు బైబిల్ పట్టుకొని మందిరంకి వస్తున్న మనము ఆ మాటలు వినటానికి మనం యోగ్యులం కాదు ప్రియులారా. ఆ మాటలు వినకూడదు. మనకి ఏ మాటలు కావాలంటే క్రీస్తు గురించిన మాటలు. ఏందా క్రీస్తు గురించిన మాటలు? ఇదిగో నేను నువ్వు పాపివి, ఆయన నా కొరకు మరణించాడు, అది క్రీస్తు గురించిన మాట. ఇదిగో నేను నీవు ఒకనొకరు చచ్చిపోతాం ఖచ్చితంగా ఈ లోకంలో, చచ్చిపోయినప్పుడు ఆయన లోకంలో ఉండాలి, అది క్రీస్తు గురించినటువంటి మాట. ఇదిగో నేను నీవు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాము, ఎన్నో శోధనలో ఉన్నాము, నీకు నాకు ఏ మనిషి సహాయం చేయట్లేదు, అందరూ మాట ఇచ్చి తప్పించుకునే అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళే, కానీ ఒక్కళ్ళు సహాయం చేయట్లేదు, ఒక్కళ్ళు కూడా నేను పిలిస్తే రావటం లేదు. ఇదిగో ఆయనతో చెప్పైతే ఆయన ద్వారాలు తెరుస్తాడు, ఆయన దూతలను పంపిస్తాడు, క్రీస్తు గురించినటువంటి మాటలు. కానీ మనం ఏం చేస్తామంటే పూర్తిగా బైబిల్కి వ్యతిరేకం, పూర్తిగా 10% ఒక 50% ఏమో కాదు, కానీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాం. ఇది తగునా మనకి ప్రియులారా? క్రీస్తు వద్దకు మనం రావాలి, వచ్చిన మనం మాటలు వినాలి, మాటలు విన్న మనమాట మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలట. మారు మనసు పొందిన మీరు, బాప్తీసం తీసుకున్న మీరు, క్రీస్తు యొద్దకు వచ్చిన మీరు, ఆయన మాటలు వింటున్న మీరు చేయాల్సిన 4 పనులు అవి అందరికీ తెలుసు. అపోస్తల కార్యము. ఆ పనులు మీలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. అందరు తీయండి అమ్మ, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, కనీసం ఆ మాటలన్న చూడండి చదువుతున్నప్పుడు. ఎవరు బోధ ఎందమ్మా? ఇక్కడ ఆగుదాం, దయచేసి ఇక్కడ ఆగుదాం. ఎవరు బోధ ఎందాట? అపోస్తల బోధ ఎందంటే ఏందో తెలుసా? వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వారి బోధ. వాక్యానికి అరసున్నా కూడా కలిపేటువంటి వారు బోధ అనొద్దు అని దాని ఉద్దేశం. వాక్యము బైబిల్లో ఏ రీతిగా ఉన్నది, మనకి కొంతమంది ఏ రీతిగా చెప్తా ఉన్నారు, ఇది ఎప్పుడు మనకు అర్థమైంది చెప్పండి? దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ మనం చదివినప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు బైబిల్ మనం చదవకపోవటం వల్ల వస్తున్న నష్టం ఏంటంటే, గొర్రెంటిదో నీకు తెలియట్లేదు, మేకేడుదో నీకు తెలియట్లేదు. రెండు ఒకలాగా నర్తి అనుకుంటగా, ఇంచుమించు ఒకలాగా నర్తి పాప రెండు. కనుక నీ జీవితంలో నా జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అపోస్తల బోధ వినాలి. మరలా బోధ వినేకాడికే వచ్చినాం. వినేకాడికి వస్తే నీతో దేవుడే మాట్లాడతాడు. ఈ బైబిల్ చదివితే ఒకవేళ నేను మీ మనసు మంచిగా ఉండాలని, మీరు కథ చెల్లించాలని నేను ఒక మాయ మాట చెప్పొచ్చేమో నేను మనిషినిగా, కానీ దేవుడు మాయ చేసేవాడు కాదు. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు, ఉన్నది ఉన్నట్టుగా రాయబడి ఉన్నాడు. అందుకే బైబిల్ చదవండి. ఏ బోధ వినాలటమ్మా? అపోస్తల బోధ. అపోస్తల బోధ అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి మాటలే మనం వినాలి.